నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అనంతపురం సూపర్ హిట్ సభకు భారీగా వచ్చిన జనం కూటమి జెండాలతో నిండిపోయిన సభా ప్రాంగణం అగ్రనేతల రాకతో శ్రేణుల సందడి ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై చర్చ రక్షణ శాఖ భూములు తెలంగాణకు ఇవ్వాలని వినతి హైదరాబాద్ ఎయిర్పోర్టులో హైడ్రోపోనిక్ డ్రగ్స్ పట్టివేత 14 కోట్ల విలువైన సరకు స్వాధీనం బ్యాంకాక్ నుంచి తెచ్చిన వ్యక్తి అరెస్ట్ నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలు ఉత్తరాంధ్ర వాసులను తీసుకొచ్చే చర్యలపై లోకేష్ దృష్టి హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ నేపాల్లో అడుగడుగునా సైన్యం పహారా కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ 27 మంది విధ్వంసకారుల అరెస్ట్ మోదీతో చర్చిస్తానంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి భారత్పై 100% సుంకాలను విధించాలని ఐరోపా దేశాలకు సూచన అనంతపురం వేదికగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అట్టహాసంగా జరుగుతోంది. 3 పార్టీలు కలిసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా 3 పార్టీల కార్యకర్తలు ప్రజలు భారీగా చేరుకున్నారు. గ్యాలరీలు నిండిపోవడంతో సభా ప్రాంగణం వెలుపల సైతం వేలాదిగా ప్రజలు నిండిపోయింది. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కలిసి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ప్రజలు పోటెత్తారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహిస్తున్న ఈ సభకు హాజరయ్యేందుకు 3 పార్టీల కార్యకర్తలు నేతలు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి బస్సులు కార్లు ఇతర వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గ్యాలరీలు నిండటంతో సభా ప్రాంగణం వెలుపల కూడా వేలాది మంది ప్రజలు కిక్కిరిసిపోయారు. సభా ప్రాంగణాన్ని టీడీపీ జనసేన భాజపా జెండాలతో తీర్చిదిద్దారు. 100 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పుతో ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద కూటమి సర్కార్ అమలు చేసిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన లోగోతో భారీ ఎల్ఈడీ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని 3 పార్టీల కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారం చేపట్టాక 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. దాదాపు 5 లక్షల మంది సభకు హాజరవుతారనే అంచనాలతో విస్తృత ఏర్పాట్లు చేశారు. అనంతపురంలో ట్రాఫిక్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. పార్కింగ్ కోసం సభా ప్రాంగణం చుట్టూ 400 ఎకరాల్లో 44 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 6,000 మంది పోలీసులు 40 డ్రోన్లతో ప్రత్యేక బందోబస్తు రంగంలోకి దించారు. ఇంత ఘన విజయంగా ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి దానికి నీటి సౌకర్యాల గురించి పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను మీ చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచులకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 TMC నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కి పైగా నీటి తొట్లు నిర్మించాం. 22,518 మినీ గోకులాలు చేశాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో వ్యాజ్యం వేశారని అభిప్రాయపడిన కోర్టు పిటిషన్ను కొట్టేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని పిటిషనర్కు చొరకలు వేసింది.
హైదరాబాద్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన రేవంత్ రెడ్డి మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని వివరించారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇందుకోసం వెంటనే రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కు రప్పించేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్కు వెళ్లకుండా అమరావతిలోనే ఉండిపోయిన లోకేష్ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లతో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో లోకేష్ సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో 241 మంది తెలుగువారు 4 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. బఫాల్లో శ్రీధరాచార్యులు నేతృత్వంలో 27 మంది ఉండగా, సిమిల్కోట్లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలో మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్లో 90 మంది తెలుగువారు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్కు పరిస్థితిని వివరించినట్లు అధికారులు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న కొందరు తెలుగువారితో వీడియో కాల్లో మాట్లాడిన లోకేష్ ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నట్లు సూర్యప్రభ అనే మహిళ చెప్పగా అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని లోకేష్ భరోసానిచ్చారు. నేపాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 అధికారుల బృందానికి సహాయ కేంద్రం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకువచ్చే లక్ష్యంతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సర్కారు వెల్లడించింది. ఇప్పటివరకు నేపాల్లోని పరిస్థితుల వల్ల తెలంగాణ వాసులు గాయపడినట్లు, అదృశ్యమైనట్లు ఎలాంటి సమాచారం రాలేదని వివరించింది. ఒకవేళ ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు సహాయ కేంద్రం బాధ్యతలు చూసుకునే 3 అధికారుల నెంబర్లను తెలంగాణ సర్కారు విడుదల చేసింది. 2 రోజుల తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది. కాఠ్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. జన్జెడ్ ఉద్యమంలో భాగంగా ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు కాలి బూడిదైన దృశ్యాలు కాఠ్మండు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దులో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధంపై మొదలైన హింసాకాండకు దారితీసిన జన్జెడ్ ఉద్యమం సైన్యం రంగంలోకి దిగడంతో సద్దుమణిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్న సైన్యం హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిర్బంధ ఆదేశాలను జారీ చేసింది. కాఠ్మండులో 2 రోజులు జరిగిన ఆందోళనల్లో కాలిన వాహనాలు, భవనాల దృశ్యాలే కనిపిస్తున్నాయి. నేపాలీ మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ ప్రధాన కార్యాలయం నుంచి ఇంకా పొగలు వెలువడుతున్నాయి. నేపాల్ పార్లమెంటు భవనం ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. కేపీ ఓలీ రాజీనామా తర్వాత గత రాత్రి 10 గంటలకు నేపాల్లో భద్రతా కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యం తీసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాఠ్మండు, లలిత్పూర్, భక్తపూర్ నగరాలు సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధించింది. జన్జెడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సమూహాలు సాధారణ పౌరులకు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనలను నివారించడానికి దళాలను ఎక్కడికక్కడ మోహరించినట్లు తెలిపింది. దోపిడీ ఘటనల్లో ఇప్పటికీ 27 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాఠ్మండులో ఘర్షణల వేళ ఢిల్లీ బజార్ రైలు నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో పెద్ద ఎత్తున ఖైదీలు బయటకొచ్చారు. సైన్యం వారిని గుర్తించి అడ్డుకుంది. అయితే తమను విడుదల చేయాలని ఖైదీలు డిమాండ్ చేస్తూ ఉండగా ఢిల్లీ బజార్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. రష్యా నుంచి చమురు కొంటుందనే సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్లీ చర్చలకు సిద్ధమని ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ట్రంప్ ప్రకటనతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు త్వరలోనే ఫలిస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి ఉన్న అపారమైన అవకాశాలకు ఈ చర్చలు బాటలు వేస్తాయని మోదీ అన్నారు.
భారత్, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలని, సహజ భాగస్వాములని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొంటుందన్న సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ లో చేసిన పోస్టు ఇరు దేశాల మధ్య మరోసారి సానుకూల వాతావరణానికి బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికా విజయవంతంగా పూర్తి చేస్తాయని భావిస్తున్నట్లు ఆ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారని ట్రంప్ తన పోస్టులో వివరించారు. వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించేందుకు అమెరికా, భారత్ చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. మొదటి నుంచి భారత్, అమెరికాలు సన్నిహిత మిత్రదేశాలని, సహజ భాగస్వాములని తన పోస్టులో పేర్కొన్న మోదీ ఇరు దేశాలు వాణిజ్య చర్చలను త్వరలోనే పూర్తి చేయడం సహా ఒక అవగాహనకు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నారన్న ట్రంప్ ఆకాంక్షపై స్పందించిన మోదీ ఆ క్షణం కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్టు వివరించారు. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, అమెరికాల ఉన్నతి కోసం ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్న మోదీ అది ప్రపంచ దేశాలకు కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 27న భారత్ నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై 50% సుంకాలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం తర్వాత తొలిసారి అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఇరు దేశాల చర్చలపై సానుకూల ప్రకటన చేయడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఓవైపు భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు. భారత్పై 100% సుంకాలను విధించాలని ఐరోపా సమాఖ్యను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచాలని భావిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఆర్థికంగా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని ఈయూను కోరినట్లు వెల్లడించింది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించేందుకు వాషింగ్టన్లో సీనియర్ అమెరికన్, ఈయూ ఉన్నతాధికారులు సమావేశమైన ట్రంప్ రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై నమోదైన ఏసీబీ కేసులో నిందితుడు ఐపీఎస్ అధికారి సంజయ్ని ఏసీబీ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్పై ఉన్న సంజయ్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడే సంజయ్ని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో సంజయ్ని గతంలోనే 3 రోజులు ప్రశ్నించిన అధికారులు అప్పుడు విచారణలో సహకరించలేదని కోర్టుకు తెలిపారు. మరోసారి 4 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై విచారణ జరిపిన కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇవాళ సంజయ్ని ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు రేపు కూడా ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డెక్కిన సందర్భమే లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు అగచాట్లు పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుపై జగన్ నోరు పారేసుకున్నారు. మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతా ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. క్యూలు చూడండి ఒకసారి. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద, పార్వతీపురం మన్యంలో, విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంట. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ. శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా, అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే.
తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. సుమారు కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడ్డారు. రాజంపేట మండలం తలమడ్లలో సొసైటీ వద్ద క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు రాళ్లు పెట్టారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాశారు. గంటల కొద్దీ లైన్లలో వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రైతు వేదికలోకి చొరబడటంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదిక వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. నర్సంపేట మండలం పిఏసీ ముందు అర్ధరాత్రి నుంచి రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్ద సంఖ్యలో రైతులు క్యూ లైన్లలో నిలబడ్డారు. గత 4 రోజుల నుంచి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఒక్క ఓటు వేసినా అది పేదల ఇండ్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఉప ఎన్నికలు సత్తా చాటాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుకు 5,000 పెంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క మైనార్టీ మంత్రి, ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. మీరిగిన రేమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు, మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కూలగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఈ అడిగేటోడు ఎవడున్నాడు, మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో 14 కోట్ల రూపాయల విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు. జేబీఎస్ నాలా పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఇటీవల నోటీసులు ఇచ్చారు. ఈ తెల్లవారుజామున జేసీబీల సాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నాలా పక్క స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం తెల్లవారుజాము నుంచే తిరుపతి చేరుకున్న సింఘాల్ అలిపిరి కాలిబాట ద్వారా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్చంతో సింఘాల్కు స్వాగతం పలికారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న సింఘాల్ 11:27 ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో సింఘాల్కు పండితులు ఆశీర్వచనం పలికి శ్రీవారి శేషవస్త్రం కప్పారు. అదనపు ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు జీఏడీకి బదిలీ అయిన టీటీడీ పూర్వ ఈవో శ్యామలరావుకు ఘనంగా వీడ్కోలు పలికారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప టీటీడీ ఈవోగా పనిచేసే భాగ్యం దక్కదన్న శ్యామలరావు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన అదనపు ఈవో ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలన్న ఆదేశాల అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా తీసుకోవాలని బీహార్లోని ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది. రాజ్యాంగంలోని సెక్షన్ 9 ప్రకారం ఓటరు నమోదు కోసం ఆధార్ను ఓ గుర్తింపు కార్డు కింద మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలని బీహార్ సీఈఓకు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తర్వాతే ఓటరు నిర్ధారణకు వినియోగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సూచించింది. ఆధార్ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఆధార్ను పరిగణలోనికి తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని బీహార్ ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ హెచ్చరించింది. దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్న ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్ను కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్స్ ఛేదించాయి.
దక్షిణ ఢిల్లీలో ఐసిస్తో సంబంధం ఉన్న ఆఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశాయి. మరో అనుమానితుడు డానిష్ను రాంచీలోని ఓ లాడ్జిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు ఉన్న మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందే. కొత్త కారు కొన్నాక నిమ్మకాయలను తొక్కిస్తే మంచి జరుగుతుందని అనుకుంటే అది వికటించిన ఘటన ఢిల్లీలో జరిగింది. నిమ్మకాయలు తొక్కించే ప్రయత్నంలో కారు కాస్త మొదటి అంతస్తు నుంచి కిందపడి ధ్వంసమైంది. గాజియాబాద్కు చెందిన మానీ పవార్ అనే మహిళ 27 లక్షలు పెట్టి థార్ ఎస్యూవీని ఆర్డర్ చేశారు. దాన్ని డెలివరీ తీసుకునేందుకు నిర్మాణ్ విహార్లోని మహీంద్రా షోరూంకు భర్తను తీసుకుని వెళ్లారు. కొత్త కారును తీసుకువెళ్లే ముందు భర్త షోరూం సిబ్బంది థార్లో ఎక్కి కూర్చోగా నిమ్మకాయ తొక్కించే క్రమంలో మానీ పవార్ కారును ముందుకు నడిపింది. తర్వాత బ్రేక్ తొక్కడానికి బదులు యాక్సిలేటర్ను తొక్కగా మొదటి అంతస్తు అద్దాలను బద్దలు కొట్టుకుంటూ కారు కింద ఉన్న పేవ్మెంట్పై పడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడం, ఎయిర్ బాక్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. థార్లో ఉన్నవారు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ త్రైమాసికంలో బలమైన వృద్ధి, దేశీయ వినియోగం ఆధారిత డిమాండ్ను దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఫిచ్ రేటింగ్ సంస్థ సవరించింది. జీడీపీ వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.5% నుంచి 6.9%కి పెంచింది. ట్రంప్ 50% సుంకాల తర్వాత అన్ని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వృద్ధి రేటుపై తమ అంచనాలను తక్కువ చేస్తూ వచ్చాయి. కానీ ఫిచ్ మాత్రం అంచనాను పెంచింది. మార్చి, జూన్ త్రైమాసికాల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాల వేగం బాగా పెరిగిందని ఫిచ్ గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ పేర్కొంది. జీఎస్టీ సంస్కరణలతో ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ దేశీయ వినియోగ వ్యయం భారీగా పెరగనుందని అంచనా వేసింది. కాగా 6.3 నుంచి 6.8% మధ్యలో జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని భారత ఆర్థిక శాఖ సర్వే అంచనా వేసింది. 6.5%గా రిజర్వ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, S&P గ్లోబల్ రేటింగ్ అంచనా వేశాయి. 6.3గా మూడీస్తో పాటు ప్రపంచ బ్యాంక్ 6.4 వృద్ధి రేటు ఉంటుందని IMF అంచనా వేశాయి. పారిశ్రామికవేత్త, బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించే నాటికి ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 12న ఆయన మరణించారు. నటి కరిష్మా కపూర్ 2 పిల్లలు తమ తండ్రి సంజయ్ కపూర్ 30,000 కోట్ల ఆస్తిలో వాటా కోరుతూ కోర్టుకెక్కారు. తండ్రి ఆస్తిపై నియంత్రణ సాధించేందుకు సవతి తల్లి వీలునామాను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంజయ్ కపూర్ మరణించే నాటికి ఆయన పేరిట ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించాలని ఆయన రెండో భార్య ప్రియా కపూర్ను ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. 2003లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్లు వివాహం చేసుకుని 2016లో విడాకులు పొందారు. వారికి 1 అబ్బాయి, 1 అమ్మాయి ఉన్నారు. ఆ తర్వాత ప్రియా కపూర్ను ఆయన వివాహం చేసుకున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. అనంతపురం సూపర్ హిట్ సభకు భారీగా వచ్చిన జనం, కూటమి జెండాలతో నిండిపోయిన సభా ప్రాంగణం, అగ్రనేతల రాకతో శ్రేణుల సందడి. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, గాంధీ సరోవర్ ప్రాజెక్టుపై చర్చ, రక్షణ శాఖ భూములు తెలంగాణకు ఇవ్వాలని వినతి. హైదరాబాద్ ఎయిర్పోర్టులో హైడ్రోపోనిక్ డ్రగ్స్ పట్టివేత, 14 కోట్ల విలువైన సరకు స్వాధీనం, బ్యాంకాక్ నుంచి తెచ్చిన వ్యక్తి అరెస్ట్. నేపాల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలు, ఉత్తరాంధ్ర వాసులను తీసుకొచ్చే చర్యలపై లోకేష్ దృష్టి, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్. నేపాల్లో అడుగడుగునా సైన్యం పహారా, కాఠ్మండు సహా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ, 27 మంది విధ్వంసకారుల అరెస్ట్. మోదీతో చర్చిస్తానంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి, భారత్పై 100% సుంకాలను విధించాలని ఐరోపా దేశాలకు సూచన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.